వైసీపీ అధినేత జగన్ తరపున బెంగళూరుకు వెళ్తున్నారు. ఇప్పటికీ నెల రోజుల వ్యవధిలో 2 సార్లు వెళ్లారు. నిజానికి ఆయన గత 10 ఏళ్లలో 4 సార్లు బెంగళూరుకి వెళ్తే నెల రోజుల కాలంలోనే 2 సార్లు బెంగళూరుకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చినా ఎవరు పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ అసలు విషయం బెంగళూరు మీడియాను చూచాయిగా చెప్పుకొచ్చింది. జగన్ బెంగళూరు పర్యటన వెనుక చాలా తతంగాలే నడుస్తున్నాయట. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. బెంగళూరుకు వెళ్లిన 2 రోజుల్లోనే జగన్ అక్కడి డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ డికే శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారట. వాస్తవానికి కాంగ్రెస్ అంటే ఉవ్వెత్తున ఎగసిపడే జగన్ నేరుగా డీకేతోనే భేటీ కావడం వెంటనే సందేహాలు వస్తాయి. వీరికి ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. సో అలా కలిసి ఉంటారని కొన్నాళ్ళు చర్చలు సాగాయి. అయితే అసలు ఇవన్నీ కాదని, కీలక విషయం వేరే ఉందని ఇప్పుడు తాజాగా కన్నడ మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం వైసీపీకి రాజకీయ వ్యూహకర్త అంటూ ఎవరూ లేరు. ఉన్న ఐపాక్ కూడా వెళ్లిపోయింది. ప్రజా నాడిని పట్టుకోవడంలోనూ ప్రజలకు వైసీపీకి మధ్య బంధాన్ని అంచనా వేయడంలోనూ ఐపాక్ విఫలమైంది. దీంతో వైసీపీ 151 స్థానాల నుండి 11 స్థానాలకు పరిమితమయ్యింది. ఈ పరిణామం నుండి పార్టీ నిలదొక్కుకోవాలంటే బలమైన వ్యూహకర్త అవసరం. ఇప్పుడు అలాంటి బలమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు సునీల్ కనుగోలు. ఈయన ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. ఈ ఏడాది 4 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సునీల్ నే తనకు వ్యూహకర్తగా నియమించుకోవాలన్నది జగన్ వ్యూహం. అయితే ఆయన నేరుగా మాట్లాడేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకి వెళ్లి డీకే ద్వారా చక్రం తిప్పుతున్నారన్నది కన్నడ మీడియా మాట. అయితే ఇది కూడా వాస్తవమా కాదా అనేది తేల్చి చెప్పలేము. కానీ డీకేతో జగన్ ముచ్చట్ల వెనుక సునీల్ విషయమే ఉందని మాత్రం చెబుతున్నారు. సునీల్ ను ఒప్పించడంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఒప్పించే బాధ్యతను డీకేపై పెట్టారని, ఎన్ని కోట్లైనా పర్వాలేదని జగన్ చెప్పినట్లు మీడియా పేర్కొంది. మరి దీనిలో నిజం ఎంతుందో చూడాలి.